ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత స్వామి అద్భుత చరిత్ర. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దివ్య చరితామృతం. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. ప్రచురణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమము, గొలగమూడి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. 13వ అధ్యాయము, 2వ భాగం. శ్రీ స్వామివారి యాత్రలు, లీలలు. ఈ సంఘటన అప్పట్లో భద్రాచలమంతా తెలిసిపోయి విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. తాము కూడా స్వామివారిని దర్శించుకోవాలని ఉబలాటపడ్డారు. కానీ అప్పటికే స్వామివారు చలమనాయుడితో కలిసి భద్రాచలం నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎంతో దూరం నుంచి భద్రాచలానికి వచ్చి ఆ శ్రీరామచంద్రుని చూసి తరించే భక్తులకు, సాధువులకు భక్తితో అన్నం పెట్టి వారి ఆశీస్సులను పొందుతూ తరిస్తున్న ఆ పుణ్యమూర్తిని తరింపజేయడానికి స్వామివారు అప్పటికప్పుడు మనం భద్రాచలానికి వెళ్ళాలయ్యో అన్నారని చలమనాయుడికి అప్పటికి గానీ అర్థం కాలేదు. అంతటి మహిమగల శ్రీ వెంకయ్య స్వామివారి మహాత్మ్యాన్ని తలుచుకుంటూ స్వామివారికి నిరంతరం సేవ చేసే భాగ్యం తనకు కలిగినందుకు ఇంకా తానెంత అదృష్టవంతుడోనని చలమనాయుడు మురిసిపోయాడు. ఈ సేవా భాగ్యం కూడా స్వామివారి దయ్యేనని, స్వామివారికి తన పట్ల ఈమాత్రం దయ కలగడం తన పూర్వజన్మ సుకృతమని భావించి ఎంతగానో సంతోషపడిపోయాడు. ఇలా భద్రాచల యాత్రను స్వామివారు పరిపూర్ణం చేసుకున్నారు. స్వామివారి దేవాలయాల యాత్రల్లోనూ ఇంత పరమార్థం ఉంటుందన్నమాట. ఇదంతా ఆ అవధూత లీలే. మరో సంఘటన చూద్దాం. శ్రీ వెంకయ్య స్వామివారు, శ్రీ షిరిడీ సాయినాథుడు ఇద్దరూ అవధూతలే, మహామహిమాన్వితులే. ఒకసారి స్వామివారు అలా భక్తులతో మాట్లాడుతూ, ఉత్తరాదిన మా అన్న గుండం వేస్తుండ్లా అయ్యా అన్నారు. నిరంతరం అగ్నిగుండం వేసి నిరతాగ్నిహోత్రులుగా, అగ్నిదేవుని ఆరాధకులుగా ఉండడం అనేది అవధూతల సంప్రదాయం కనుక అలా నిత్యాగ్నిహోత్రుడైన శ్రీ సాయికి, శ్రీ స్వామికి మధ్య ఏదో మహత్తరమైన అనుబంధం ఉన్నదని, అందుకే స్వామివారు అలా చెప్పారని భక్తులు అనుకునేవారు. అంతేకాదు, భక్తుల బాధలు తీర్చి కోరికలు నెరవేర్చడంలోనూ ధర్మాచరణలోనూ ఈ అవధూతలిద్దరికీ దగ్గర పోలికలున్నాయని అనేక మంది భక్తులు భావిస్తుంటారు కూడా. ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, దైవజ్ఞులు అయిన శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు షిరిడీలోని శ్రీ సాయినాథునికి పరమభక్తులు. అత్యద్భుతమైన గురు చరిత్ర రచనతో వారు మరింతగా లోకప్రసిద్ధులయ్యారు. అదేవిధంగా ఆచార్య శ్రీ భరద్వాజ గారు నేను దర్శించిన మహాత్ములు అనే గ్రంథంలో శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్రను కూడా అద్వితీయమైన రీతిలో గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథ రచనకు తనను ప్రేరేపించింది కూడా శ్రీ సాయినాథుడు, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిలేనని ఆయన పేర్కొంటూ తనకు మొదట్లో శ్రీ వెంకయ్య స్వామి దర్శనం ఎలా కలిగిందో ఆ గ్రంథంలో ఇలా వివరించారు. 1963లో తాను తొలిసారిగా షిరిడీని దర్శించుకున్నప్పుడు కలిగిన అనుభవం వల్ల ఆత్మ వికాసానికి మహాత్ముల దర్శనం ఎంతో అవసరమన్న విశ్వాసం కలిగింది. సజీవులైన మహనీయులను దర్శించి వారి ఆశీస్సులు పొందాలనుకున్నాను. అట్టి భాగ్యం కలిగించమని శ్రీ సాయినాథుని ప్రార్థించాను. శ్రీ సాయి అనుగ్రహం వల్ల నాకెందరో మహనీయుల దర్శనం, ఆశీస్సులు లభించాయి. వారిలో ఒకరు శ్రీ వెంకయ్య స్వామివారు అని ఆయన తన గ్రంథంలో పేర్కొన్నారు. అంతేకాదు, 1975లో తాను విద్యానగర్లో పనిచేస్తున్న రోజుల్లో తాను తన స్నేహితునితో కలిసి వెంకయ్య స్వామిని స్వయంగా దర్శించుకోవాలని నెల్లూరుకు వచ్చి గొలగముడి బస్సులో ఎక్కారట. ఆ బస్సులో ఉన్న ఒక సాధువుతో మాట్లాడుతూ వెంకయ్య స్వామి వారి గురించి అడిగితే, 4 రోజుల క్రితం నెల్లూరులోని దత్తాత్రేయ మఠానికి వెంకయ్య స్వామి వారు వచ్చారని, అక్కడే 10 రోజులు ఉండాలని అనుకున్నా ఎందుకో ఈరోజు అప్పటికప్పుడు గొలగముడికి వెళ్ళాలంటే అక్కడి వారు స్వామివారిని గుర్రబండి ఎక్కించి పంపారని చెప్పారట. వీరిద్దరూ గొలగముడి చేరేటప్పటికీ స్వామివారు ఆరు బయట అగ్నిగుండం వేసుకుని ఉన్నారు. వీరిద్దరిని చూసి సేవకులు స్వామివారి వద్దకు వెళ్ళి, మీకోసం ఎవరో ఇద్దరు వచ్చారని, వారికి ఏమైనా చెప్తారా స్వామి అని అడిగితే, వాళ్ళేమీ చెప్పించుకోవడానికి రాలేదులేయ్యా, చూసిపోదామని వచ్చారు, కూర్చొని
అన్నారట స్వామివారు. ఆ తర్వాత సేవకులు తమను కుటీరంలోకి తీసుకువెళ్ళి భోజనం పెట్టారని, స్వామివారు మమ్మల్ని పిలిచి ఆశీర్వదించారని, విద్యానగర్లో తాము నిర్వహిస్తున్న సత్సంగం విషయాలు విని స్వామివారు సంతోషించారని శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తన గ్రంథంలో పేర్కొన్నారు. అంతేకాదు, 1980లో ఓసారి స్వామివారు తన సేవకుడైన మాకాని వెంకట్రావుతో, అయ్యా, మనం విద్యానగర్ వెళ్లాల్సి ఉందయ్యా అని బయలుదేరదీశారు. సాధారణంగా ఎక్కడైనా ఒకరోజు మాత్రమే ఉండే స్వామివారు విద్యానగరంలో మాత్రం 4 రోజులున్నారట. అక్కడ శ్రీ సాయి మందిరంలో జరిగే పూజల్లో పాల్గొని శ్రీ సాయినాథునితో పాటు వెంకయ్య స్వామి వారికి కూడా వారు హారతులిస్తుంటే స్వామివారు ప్రసన్నంగా స్వీకరించేవారట. శ్రీ భరద్వాజ గారు శ్రీ సాయినాథునికి పూజలు చేస్తూ ఆసనం సమర్పయామి అనగానే శ్రీ వెంకయ్య స్వామివారు లేచి కూర్చున్నారట. నైవేద్యం సమర్పయామి అనగానే నాకు ఉడుకునీళ్ళు ఇవ్వండయ్యా అని అడిగారట. స్వామి, ఈ సాయి మందిరం బాగున్నదా? ఎన్నేళ్ళు ఇక్కడ పూజలు జరుగుతాయి అని అడిగితే, చాలా బాగుంది, ఇక్కడ ఎల్లకాలమూ పూజలు జరుగుతుండ్లా అయ్యా అన్నారట స్వామి. రెండో రోజున, స్వామి మనం బయలుదేరదామా అని శిష్యుడు గురువయ్య స్వామిని అడిగితే, పైవాళ్ళు ఒప్పుకోరయ్యా, ఇక్కడ 21 కోట్లు జమ కట్టాలి అని అక్కడే ఉన్నారట. మరుసటి రోజు స్వామివారిని మందిరంలో పడుకోబెట్టగానే తుండుగుడ్డను శిరస్సుపై సాయిబాబా వలె చుట్టుకుని సాయిబాబా సాయిబాబా అంటూ పలుసార్లు పెద్దగా నామస్మరణం చేశారట శ్రీ వెంకయ్య స్వామివారు. శ్రీ సాయినాథునికి శ్రీ స్వామివారికి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో ఈ సంఘటనల వల్ల మనకు తెలుస్తుంది. ఇవన్నీ మహనీయులైన ఆ అవధూతల లీలలే కదా. ఆ తర్వాత కూడా వెంకయ్య స్వామివారు పలు సందర్భాల్లో తన శిష్యులతో అప్పుడప్పుడు సాయిబాబా పేరు చెప్తుండేవారని, ఒకసారి స్వామివారు, అయ్యా, ఉత్తరాన మా అన్నగారున్నారు, ఆయన కూడా ఎప్పుడూ గుండం వేస్తుండ్లా అని చెప్పేవారని శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తన గ్రంథంలో రాసి ఉన్నారు. ఇలా అవధూతలు వారెక్కడెక్కడ ఎంతో దూర ప్రాంతాల్లో ఉన్నా వారి స్థితిగతులు మాత్రం ఒకరికొకరికి తెలుస్తూనే ఉంటాయని మనం ఈ విషయం ద్వారా గ్రహించవచ్చు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు తన యాత్రల్లో భాగంగా తిరుమల వెళ్ళినా, భద్రాచలం వెళ్ళినా, కంచికి, మైసూరుకు, పెంచెలకోన, నెల్లూరులో దత్తాత్రేయ మందిరం, రంగనాయకుల స్వామి దేవాలయం, విద్యానగర్లో శ్రీ సాయి మందిరం, ఇలా ఎక్కడికి వెళ్ళినా వాటన్నిటి వెనుక ఎందరో భక్తులను అనుగ్రహించడం, భగవతత్వాన్ని తమ మహిమలు, ఆధ్యాత్మిక బోధనల ద్వారా, మానవీయమైన సూక్తుల ద్వారా లోకానికి ప్రబోధించడం చేస్తూనే ఉంటారు. ఇదే అవధూతల అసలైన లక్షణం. గొలకముడికి వచ్చిన భక్తులు స్వామివారి మందిరం, స్వామివారు ఉండిన కుటీరంతో పాటు అక్కడున్న రామాలయం, ఎదురుగా భక్తాంజనేయ స్వామివారి గుడి, స్వామివారి మందిరం పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, శ్రీ ఆంజనేయ స్వామి మందిరం తదితరాలను కూడా నేటికి ఎంతో భక్తితో దర్శించుకుంటూ ఉంటారు. వీటన్నిటి బట్టి చూస్తే ఆ భగవంతునికి, అవధూతలకు ఉన్న ఏకాత్మ భావాన్ని మనం ఇక్కడ బాగా గ్రహించవచ్చు. అలా భగవతత్వాన్ని లోకానికి తెలియపరుస్తూ జీవితమంతా లోక కళ్యాణం కోసం పరితపించిన అవధూతమూర్తి భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు. ఆ పవిత్రమూర్తి దివ్య నామస్మరణతో మన జీవితాలను కూడా ధన్యం చేసుకుందాం. అధ్యాయం 13 శ్రీ స్వామివారి యాత్రలు, లీలలు సమాప్తం. మిగిలిన అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.